ప్రైజ్ ద లార్డ్. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్వితీయ సత్యనాథుడైన క్రీస్తు యేసు నామములో మీకు సంతోషము, ఆనందము మెండుగా కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట లూకాసు వర్తమానం 6వ అధ్యాయం 20వ వాక్య భాగం. మీరు నవ్వుదురు. యేసయ్య సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషము అనుభవిస్తూ యేసయ్య అనుగ్రహించే రక్షణ సంతోషముతో, ఆత్మ ఆనందముతో ఈ ఆత్మీయ యాత్రలో, ఆనంద యాత్రలో కొనసాగుచున్న నా దేవుని ప్రియులారా, మన యేసయ్య తన ప్రజలకి సంతోషమును, ఆనందమును దయచేయగల దేవుడై ఉన్నాడు. ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు అని సెలవిచ్చిన దేవుడు. మీ నోటి నిండా నవ్వును దయచేయవలెనని ఆయన కోరుకున్నవాడు. ప్రస్తుతపు దినములలో అనేకులలో, ఆత్మీయులలో కూడా దుఃఖముతో నిండిన వారై ఉన్నారు. కన్నీళ్లతో కాపురము చేయుచున్నారు. కన్నీళ్లే అన్నపానములుగా మారినవి. దుఃఖముతో నిట్టూర్పుతో ఏండ్లు గడిచిపోవచ్చున్నవి. అట్టివారు ఈ లోకములో కలరు. సంవత్సర తరబడి కన్నీళ్లతో సాగిపోవచ్చున్నవారు కలరు. శరీరంలో అనారోగ్యము చేత కన్నీళ్లు విడుచుచున్నారు. సమాధానము లేక దుఃఖము కలిగి ఉన్నారు. సమస్యల సుడిగుండములో చిక్కుకొని జీవిత కుటుంబ సమస్యలతో సతమతమవుతూ ఏడ్చుచూ ఉన్నవారు కలరు. పాపము చేత దుఃఖము కలుగగా విడుదల పొందలేక ఏడ్చి ప్రలాపించుచున్నారు. గర్భఫలము రాక లేక కన్నీరు మున్నీరుగా విలిపించువారు కలరు. జీవనోపాధి లేక నాశనము చేయబడుచుండగా మరింత దుఃఖించుచున్నవారు కలరు. శత్రు బాధ చేత దుఃఖాక్రాంతులై ఉన్నారు. శ్రమయందు నిలిచిన వారై దుఃఖము కలిగిన వారై ఉన్నారు. నవ్వుచుండినను హృదయమున దుఃఖించుచున్నవారు కూడా కలరు. ఎవని దుఃఖము వాని హృదయమునికే తెలియను కదా. దినమెల్లా దుఃఖాక్రాంతుడవై సంచరించుచున్నావా? నీ బ్రతుకు దుఃఖముతో వెలబుచ్చుచున్నావా? దుఃఖము చేత క్షీణించిపోవచ్చున్నావా? నా ప్రియ దేవుని బిడ్డ, ఏ పరిస్థితుల వలన నీవు కన్నీళ్లు విడుచుచున్నావో, ఏ బాధల వలన నీకు దుఃఖము కలుగుచున్నవో, అవి ఏవైనా సరే నా యేసయ్య యొద్దకు రమ్ము. నీ దుఃఖ దినములు ఆయన తెలిసే ఉన్నవి గనుక నీ దుఃఖ దినములను సమాప్తము ఆయన చెయ్యును. నీవు కన్నీళ్ళు విడుచుట నా దేవుడు చూచి ఉన్నాడు. గుండె లోతుల్లో దాగి ఉన్న నీ దుఃఖమును ఆయన గుర్తెరిగి ఉన్నాడు. జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు. నీ దుఃఖము సంతోషముగా మార్చగల దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు. నీ నోటి నిండా నవ్వు పుట్టించు దేవుడు, నీకు ఆనందమును కలుగు చేయగలిగిన దేవుడు. నీ నాలుక ఆనందగానము చేయునట్లుగా, నిత్య ఆనందము నీ తల మీద ఉండునట్లుగా, నీ అంగలార్పు నాట్యముగా చేయువాడై ఉన్నాడు. నీ కన్నీళ్లకు ముగింపు కలుగు చేసి నీవు నవ్వునట్లుగా ఆయన చేయును. నీ హృదయం సంతోషించున్నట్లుగా చేయును. ఆయనను ఆశ్రయించు వారందరూ, ఆయన నామమును బట్టి ప్రార్థించు వారందరూ సంతోష ఆనంద భరితులు అగుదురుగాక. నీ కన్నీళ్లకు కారణం ఏమిటో నా యేసయ్య తెలుసుకొని, నిశ్చయముగా మనుషులెవరు గుర్తెరగని నీ కన్నీళ్ళని నా యేసయ్య తెలుసుకొని ఏడవవద్దు అని చెప్పి నీ కన్నీళ్లు తుడిచి నీవు నవ్వునట్లుగా నా దేవుడు చేయునగాక. ఆయన వలన నవ్వుతూ ఆనందముతో ఆయన ఆగమమునకు సిద్ధపడుదురుగాక. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రిని పరిశుద్ధమైన పాదములకి స్తోత్రములు. మీ ప్రజల స్థితిగతులను బాగుగా ఎరిగిన వారై మీ ప్రజల దుఃఖమును సంతోషముగా మార్చాలని, కన్నీళ్ళకి ముగింపును పలకాలని, ఇక ఏమాత్రము కన్నీళ్లు విడవవు అని చెప్పాలని మీరు కోరుకున్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. మీ ప్రజలు ప్రభ ఏ పరిస్థితుల మధ్యలో దుఃఖాక్రాంతులై కన్నీరు మున్నీరుగా విలపించుచు ఉన్నారు, వారి కన్నీళ్ళకి ముగింపును కలుగు చేసి నోటి నిండా నవ్వును పుట్టించి నిత్యానందం వారి తల మీద ఉంచి సంతోష భరితుల ఉన్నట్లుగా మీరు కృపదయచేయమని, సంతోష ఆనందములతో నింపమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. నిశ్చయముగా మీరు మీ కుటుంబ సభ్యులు నవ్వుదురు గాక. గాడ్ బ్లెస్ యూ.